గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు సుంకర్. In this video, we are going to learn whether individual FIR has to be registered in case of mass cheating, or one person can give the FIR. The statements of the other persons can be included in 161 statements or not. సింప్లీ టు సే, ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీ జనాన్ని మోసం చేసి 10,000 మంది కస్టమర్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వెళ్ళిపోయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు ద పోలీస్ స్టేషన్. వాళ్ళు ధర్నాలు చేస్తారు, అలాగే రిపోర్ట్లు ఇస్తారు. ఈ రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ఈచ్ పర్సన్ యొక్క స్టేట్మెంట్ ఒక ఎఫ్ఐఆర్ అవుతుందా? బికాజ్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఇస్ డిఫరెంట్. లేదు, అందరూ కలిపి ఒక అతని దగ్గర రిపోర్ట్ తీసుకొని మిగతా వాళ్ళందరూ 161 స్టేట్మెంట్స్ కింద కో కంప్లైంట్స్ కింద యాడ్ చేయవచ్చునా? దిస్ ఈజ్ ది ఇష్యూ. ఇష్యూ ఈజ్ నాట్ సింపుల్, సీమ్స్ టు బి వెరీ సింపుల్. సరే, మాకంటే సమాధానం తెలుసు, మీలో చాలామంది తెలిసి ఉంటుంది అనుకున్నాను. బట్ ఎనీవే, మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వచ్చింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాను. అదర్వైజ్ ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. బికాజ్ సమ్ పీపుల్ మే సే, ఎందుకంటే ఇవి మేము క్లబ్బింగ్ ఆఫ్ చార్జ్షీట్ దగ్గర చేసేస్తాం. సో చెరుకూరు అనే విలేజ్లో, పర్చూరు దగ్గర ఉంటుంది, చెరుకూరు విలేజ్లో నేను వెళ్ళే ముందు జరిగింది. మేబీ ఇన్ ద ఇయర్ 1984 దెర్ వాజ్ అ డెకాయిటీ. 3 ఏళ్ల మీద వరుస కొట్టారు. సో అప్పుడు ఇదే కన్ఫ్యూషన్ వచ్చింది. 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలా, లేక ఒకటి చేసి మిగతా వాళ్ళు చేయాలా? అక్కడ 3 ఎఫ్ఐఆర్లు చేశాం. కానీ అలాగే మాస్ చీటింగ్, ఒక కంపెనీ వాళ్ళు నెల్లూరులో ఉండగా ఒక 1000 మందిని టోపీ వేసి వెళ్ళిపోయారు. సో ఒక రికార్డ్ చేసి మిగతా వాళ్ళది 161 కింద పెట్టి వాళ్ళ దగ్గర ఏదో కొంత రికవర్ చేయగలం. ఐ థింక్ పూర్తిగా చేయలేకపోయాం. సో ఇలా 2 రకాలుగా చెప్పవచ్చు. సో కమింగ్ టు దిస్ కేస్, జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ అలోక్ అరాధే, Supreme Court 2 judges bench. In the case of state of NCT, that is National Capital Territory Region, Delhi versus Khimji Bhai Jadeja, SLP number 9198/2019, decided on 6/1/2026, that is yesterday, wherein Honorable Supreme Court of India allowed the appeal of NCT Delhi and held that in cases in which actually conspiracy is a single conspiracy, large number of people are cheated. When large number of investors are there, single FIR is enough. Then what about the hue and cry of the other persons? Yes, they can be recorded as 161 CRP statement. Right? Single FIR, other complaints can be treated as 161 CRPC statements. This relates to crime number 81/2009 under Economic Offences Wing of the Delhi Police, that is cheating, misappropriation, forgery. So many sections are there. So actually the complaint is that Alok Aradhe, Khimji Bhai Jadeja, Ashok Jadeja and so many associates, they cheated the investors by falsely claiming divine powers to triple money. ఇంకా ఏ కాలం ఉన్నారండి? ఇది 2009లో జరిగింది. దాదాపు 15 years బ్యాక్ ఆర్ 16 years బ్యాక్ ఇట్ హ్యాపెండ్. సో మనీ అంటే చెంబులో ఏదో బియ్యం ఉన్నాయని, అది లాగొద్దని, అలాగే బియ్యానికి పవర్ ఉన్నాయి, రకరకాలు చెప్తారు. ట్రిప్లింగ్ మనీ ట్యాక్స్ బోర్డు ఉంటాయి. మొత్తానికి చాలామందిని 1852 మందిని దే డూప్డ్ దెమ్ అండ్ కలెక్టెడ్ 46.40 crores of rupees. ఇప్పుడంటే కోట్లు అంటున్నాం. 2009లో 46.4 అంటే డెఫినెట్లీ ఒక 200 కోట్లు అయి ఉంటుంది. రైట్. సో వాళ్ళు లబోదిబోమన్నారు. నౌ the police officers, they registered 1 FIR. Some people say, higher officers say, no, you have to register each FIR. Every individual transaction is there. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అంతే కదా, ఒక్కొక్క రోజు కట్టారు కాబట్టి యూ హ్యావ్ టు రిజిస్టర్ కేసు అని ఒకటి. దెన్
The trial court has got a doubt, therefore they have referred the matter under 395 CRPC. What is the reference? You may be knowing. Reference ante enti? Whenever the judge gets any doubt, he will ask the higher court, high court, to reply what to do, whether this act is in force or not, whether this act can apply or not, whether in this case a single FIR is enough or not. That's why, that is what the reference is. 2 points. One is, each deposit constitutes a separate and individual transaction. So kabatti, can separate FIR be issued? Because transactions cannot be amalgamated. యాక్చువల్గా ఢిల్లీ హైకోర్టు రిప్లై కూడా ఇచ్చేసింది. ఎందుకంటే సింగిల్ ఎఫ్ఐఆర్ ప్రతిదానికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. సపరేట్ ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అండ్ సపరేట్ చార్జ్ షీట్ హ్యాస్ టు బి ఫైల్డ్. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ clubbing the charges, at the time of framing the charges, the clubbing charge can be done for 3 cases at one time. 3 కేసులు ఒకటి చేయమని చెప్పి ఆ సిఆర్పిసిలో ఉంటుంది. 214 ఆ ప్రాంతంలో తగులుతుంది. సో ఇది చెప్తుంది ఢిల్లీ. బట్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, వన్స్ అగైన్ ద స్టేట్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ అఫైర్స్ రీచ్ చేయమన్నారు హైకోర్టు. నా సుప్రీం కోర్టుకు వచ్చారు. సుప్రీం కోర్ట్ సెడ్ హై కోర్ట్ erred in mandating the separate FIRs at the threshold itself. No. High Court should have asked offences formed part of single conspiracy. Very, very important. Single conspiracy, same transaction, FIR by one and the other statements can be treated as 161. Very good statement. సో ఇది మేము ఆ కాలం చెప్పాను మీకు. చెరుకూరులో 3 రిజిస్టర్ చేసి ఆ తర్వాత నెల్లూరులో ఇలాగే చేసాం. అప్పుడే ఆలోచన చేసాం, అందుకని చెప్పాం. మాకైతే తెలుసు, బట్ మీరు తెలుసుకోవాలి కాబట్టి యాజ్ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లీగల్ పొజిషన్ ద సుప్రీం కోర్ట్ యాక్సెప్టెడ్. బట్ ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ సబ్జెక్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే కొంతమంది ఒప్పుకోరు, మా ట్రాన్సాక్షన్ వేరు, హౌ కెన్ యూ కంబైన్ విత్ అని చెప్పి అంటారు. బట్ ఎనీవే సుప్రీం కోర్ట్ డెసిషన్ కాబట్టి ఇట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్, యూ హ్యావ్ టు ఒబే ఇట్. ఓకే, సో read the case law and enrich your legal knowledge. I am stopping here. Thank you very much.